పిల్లలు పుట్టిన తర్వాత మనం కొన్ని పనులు పిల్లల కోసం చేయాల్సి వస్తుంది. ఈ మాట ఎందుకన్నానో మీకు లాస్ట్ లో అర్థమవుతుంది. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ఆయన బర్త్డే వ్లాగ్. ఎక్కడ షాపింగ్ చేసాము, ఎక్కడికి వెళ్ళాము, ఫుడ్ ఐటమ్స్ ఏంటి, ఇంట్లో చేసిన స్వీట్స్ ఏంటి అనేవి అన్ని ఈ వీడియోలో ఉంటాయి. పిల్లల్ని స్కూల్ కు పంపించేసి ఆఫ్టర్నూన్ టైమ్ లో నేను మా ఆయన డ్రెస్ తీసుకుందామని విశాల్ మార్ట్ కి అయితే వెళ్ళాము. అసలు నేను ప్రతి సంవత్సరం ఏం చేసేదాన్నంటే మా ఆయనకు తెలియకుండా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని షాప్ కి వెళ్లి క్లాతులు తీసుకొని డ్రెస్ కుట్టించి ఇచ్చేదాన్ని. అలా కుట్టిస్తే మా ఆయనకి నచ్చట్లేదంట, రెడీమేడ్ డ్రెస్ కావాలి. ఈ రెడీమేడ్ డ్రెస్ నేను ఒక్కదాన్నే వెళ్ళి తీసుకోవాలంటే సైజెస్ అంతా తెలియదు, అందుకే ఇక నేను కొనిస్తా పదా అని మా ఆయనని తీసుకెళ్లి డ్రెస్ అయితే కొనిచ్చేసాను. ముందు రోజు డ్రెస్ అయితే తీసుకొని వచ్చాము. హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఈ రోజు మా హస్బెండ్ బర్త్డే బ్లాగ్ ట్రై చేస్తున్నా. ఇప్పుడైతే అందరం రెడీ అయ్యి టెంపుల్కి వెళ్తున్నాం. ఎలా ఉంటుందో వ్లాగ్ చూద్దాం. అదే అట్లా ఇక అందరం కలిసి టెంపుల్ కి అయితే బయలుదేరాము. ఇంతకు ముందే మీకు కొన్ని వీడియోస్ లో చెప్పాను, మాది జాయింట్ ఫ్యామిలీ, నేను మా తోటి కోడలు వాళ్ళు ఒకటే దగ్గర ఉంటాము అని. నేను పిన్ని వాళ్ళతో వస్తాను అని మా చిట్టి తల్లి వెళ్లి వాళ్ళ బైక్ ఎక్కేసింది. అసలు బర్త్డే ఎప్పుడు జరిగింది అంటే మొన్న సండే అన్నమాట. సండే కావడం వల్ల అందరం కలిసి టెంపుల్ కి వెళ్ళాము. ఏ టెంపుల్ అంటే వరంగల్లోని భద్రకాళి టెంపుల్. అసలు చాలా రోజు అవుతుంది ఈ మధ్య ఆ టెంపుల్ కి వెళ్ళక, అందుకే మంచిగా అందరికి హాలిడే కావడంతో ఆ టెంపుల్ కి అయితే వెళ్ళాము. మేము 9:30కి అలా బయలుదేరాము. ఆ రోజు ఆ టైంలో వెదర్ కొంచెం చల్లగానే ఉండే. సండే కావడంతో టెంపుల్ లో అయితే చాలా మంది ఉన్నారు. ఈ టెంపుల్ మీలో ఎంత మందికి తెలుసో కామెంట్ చేయండి. టెంపుల్ కి వెళ్ళిన వాళ్ళందరూ మాక్సిమం గోమాతను దర్శనం చేసుకున్న తర్వాతనే లోపలికి వెళ్తారు. టెంపుల్ అయితే అసలు ఇదివరకు లాగా లేనే లేదు, చాలా మార్పులు చేస్తున్నారు, అంతా కొత్తగా ఉంది. టెంపుల్ లో చాలా మంది ఉన్నారని మేమైతే స్పెషల్ టికెట్ 50 రూపీస్ తీసుకుని వెళ్ళాము. టికెట్ తీసుకోవడం వల్ల మాకు అమ్మవారి దర్శనం తొందరగానే జరిగింది. దర్శనం అయ్యాక కొంచెం సేపు కూర్చొని ఇక బయటికి వచ్చేసి ప్రసాదాలు కొనుక్కొని తిన్నాము. ఇక అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగి పక్కన సాయిబాబా టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్ కి వెళ్లి దర్శనం అయితే చేసుకున్నాం. సాయిబాబా టెంపుల్ పక్కనే గురుస్థానము అని ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ లో సాయిబాబా, వినాయకుడు ఉంటాడు, ఇంకా పక్కకి దత్తాత్రేయ స్వామి కూడా ఉంటాడు. నేనైతే దత్తాత్రేయ స్వామి భక్తురాలని, చాలా అంటే చాలా నమ్ముతాను. దత్తాత్రేయ స్వామి గురు చరిత్ర బుక్ నేను చాలా సార్లు చదివాను అని మొన్న ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. ఆ బుక్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్లి ఆ వీడియో చూడండి. ఆ బుక్ ఎక్కడ దొరుకుతుంది అంటే భద్రకాళి గుడి దగ్గర సాయిబాబా టెంపుల్ లో కంపల్సరీ దొరుకుతుంది అని కూడా చెప్పి, ఇదే అన్నమాట ఆ బుక్. ఇక ఏ టెంపుల్ కి ఏ జాతరలకి వెళ్ళినా పిల్లలతో ఉండే నస మీకు అందరికి తెలిసిందే కదా, బొమ్మలు కొనియమని అడుగుతారు. మా పాప మ్యాజిక్ స్లేట్ కొనుక్కుంది. మా బాబులకట రిమోట్ కార్లు కావాలట. ఇక్కడ బాగుండేరా, హాలిడేస్ వచ్చాక రిలయన్స్ లో కొనిస్తా అని మా ఆయన నచ్చ చెప్తే ఇక ఊరుకున్నారు. ఇక ఇంటికి వచ్చేసరికి 12 అయ్యింది. ఇక వంట చేయడం స్టార్ట్ చేశాం. బర్త్డే స్పెషల్ ఐటమ్స్ ఏంటంటే మటన్ బగారా చేశాం. ఒక మంచి స్వీట్ ఐటమ్ కూడా ఉందండో. అదేంటిదంటే కద్దు కీర్. ఫస్ట్ టైం చేసిన కద్దు కీర్ వీడియో షార్ట్ లో నిన్న అప్లోడ్ చేశాను. ఎలా చేశాను అని తెలుసుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్. మళ్ళీ సెకండ్ టైం మా ఆయన బర్త్డే రోజు చేశాము. చాలా బాగుంది. అసలు నేను ఇంత బాగా కద్దు కీర్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. ఇక ఈవినింగ్ టైమ్ లో కేక్ కట్ చేసాము. వీడియో స్టార్టింగ్ లోనే ఒక పాయింట్ చెప్పాను కదా, కొన్ని సార్లు మనం పిల్లల కోసం కొన్ని పనులు చేయాల్సి వస్తుందని. ఆ పని ఇదే అనమాట, అంటే కేక్ కటింగ్. పిల్లలే అబ్బా ప్లీజ్ మమ్మీ డాడీతో కేక్ కట్ చేపిద్దాం అంటే సరే అని నేనే కేక్ తెప్పించాను. మా ఆయనకైతే అసలే ఇంట్రెస్ట్ లేకుండే అనమాట, నేను మన చిన్న పిల్లగా నా కేక్ కట్ చేయడానికి. కానీ ఇక పిల్లల కోసం తప్పలేదన్నమాట కట్. వెనకాల బర్త్డే బ్యానర్ కూడా పిల్లలు కట్టమంటేనే కట్. మా ఆయన ఏందే ఇది చిన్న పిల్లల బర్త్డే చేసినట్టు, ఈ బ్యానర్ ఏంది, ఈ కేక్ ఏంది, నన్ను గిట్ల చేస్తాను అని మా ఆయన. మొత్తానికైతే ఇదన్నమాట బర్త్డే వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ట్రై చేస్తున్న లాంగ్ వీడియోస్ ఏమన్నా చెప్పాలనుకుంటే కామెంట్స్ లో చెప్పండి. మా ఇంట్లో ఏ అకేషన్ అయినా మా ఆడపడుచు వల్ల పాప బాబు కంపల్సరీ. ఈ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి అనమాట, తనుందని మా అల్లుడైతే రాలేదు. బాయ్ మరి, ఉంటా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.